Welcome back to another class of Learn PhD in Telugu. So last 3 classes మనం చూస్తున్నాం. క్లాస్ నెంబర్ 1 మనం లిటరేచర్ రివ్యూ గురించి, అండ్ క్లాస్ నెంబర్ 2 సైటేషన్స్ అండ్ రెఫరెన్సెస్ గురించి తెలుసుకున్నాం, అండ్ క్లాస్ నెంబర్ 3 మనం బేసిక్స్ ఆఫ్ స్కోపర్స్ అండ్ పబ్లిషర్స్ గురించి తెలుసుకున్నాం. ఈ పర్టికులర్ క్లాస్లో మనం చూడబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్. సో జనరల్గా అబ్స్ట్రాక్ట్ అంటే ద ఫేజ్ ఆఫ్ యువర్ హోల్ ప్రాజెక్ట్ ఆర్ ఆర్టికల్ ఆర్ రీసెర్చ్ పేపర్ అంటారు. ఒక షార్ట్ సమ్మరీ ఆఫ్ యువర్ రీసెర్చ్ పేపర్ని అబ్స్ట్రాక్ట్. సో ఎవరైనా సరే ఒక పేపర్ని డౌన్లోడ్ చేసి చదివేటప్పుడు ఫుల్ పేపర్ని చదవాల్సిన అవసరం లేదు. మనం రాసిన అబ్స్ట్రాక్ట్ ఏంటి అనేది చదివితేనే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డెలివర్ అయిపోతుంది. సో ఒక అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, అది ఎలా రాయాలి అనేది మనం ఈ క్లాస్లో మొత్తం చూడబోతున్నాం. ఫస్ట్, ద బేసిక్ డెఫినేషన్. అబ్స్ట్రాక్ట్ ఈజ్ అ షార్ట్ సమ్మరీ ఆఫ్ యువర్ రీసెర్చ్ పేపర్, ప్రాజెక్ట్ ఆర్ ఆర్టికల్ విచ్ హెస్ బిన్ రిటర్న్. మనం రాసిన ఆర్టికల్, ప్రాజెక్ట్, రీసెర్చ్ పేపర్ ఏవైనా సరే మొత్తం దీంట్లో ఏం కాంటెంట్ ఉన్నది, ఏం కాంటెక్స్ట్లో రాసాం అనేది మనం అబ్స్ట్రాక్ట్లో డెలివర్ చేస్తాం. సో బేసిక్గా అబ్స్ట్రాక్ట్ రాసేటప్పుడు 3 పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఇస్ క్విక్ సమ్మరీ. మనం రాసిన మొత్తం పేపర్ది ఒక క్విక్ సమ్మరీ. రెండోది, ఇట్ హెల్ప్స్ ద రీసెర్చర్స్ టు ఫైండ్ టు మ్యాచ్ దేర్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈ క్లాస్లో చెప్పబోయే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎలా వచ్చి కన్స్యూమర్ బిహేవియర్ని ఎంఫసైజ్ చేస్తుందనే ఇన్ఫర్మేషన్ మనం చదవబోతున్నాం. దానికే మనం అబ్స్ట్రాక్ట్ ఎప్పుడు రాస్తాం. సో అలా మనం చూసేటప్పుడు యాజ్ అ పర్సన్ హూ ఐమ్ సర్చింగ్ ఆన్ ఇంటర్నెట్, నాకు ఎలాంటి పేపర్స్ కావాలి అనేటప్పుడు నేను ఒక అబ్స్ట్రాక్ట్ని చదివేటప్పుడే నాకు అర్థమైపోతుంది ఇది నా పర్టికులర్ జర్నల్లో లేకపోతే నా పర్టికులర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పేపర్లో ఉన్నదా లేదా అనేది. సో పీపుల్ విల్ నాట్ రీడ్ ద హోల్ పేపర్, దే విల్ రీడ్ ఓన్లీ ద అబ్స్ట్రాక్ట్. థర్డ్, ఇట్ సేవ్స్ టైమ్, బికాస్ మొత్తం మనం రాసిన రివ్యూ ఆర్టికల్, రీసెర్చ్ ఆర్టికల్ ఏమైనా సరే దాన్ని మొత్తాన్ని కలిపి ఒక 150 వర్డ్స్ నుంచి 250 వర్డ్స్ అక్కడ ఈజీగా పీపుల్కి అండర్స్టాండ్ చేసేటట్టు మనం ఫ్యూ సెంటెన్సెస్లో అబ్స్ట్రాక్ట్ని డెలివర్ చేస్తాం. రైట్. సో ఫస్ట్ థింగ్, 5 కాంపోనెంట్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్స్. ఒక అబ్స్ట్రాక్ట్ రాసేటప్పుడు ఒక 5 డిఫరెంట్ కాంపోనెంట్స్గా మనం సెపరేట్ చేస్తాం. 6th కాంపోనెంట్ అనేది ఇట్స్ వెరీ కామన్ ఫర్ ఎనీబడి. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి అంటే ఇంట్రొడక్షన్ ఆర్ బ్యాక్గ్రౌండ్. సో లెట్ మీ బ్రింగ్ బ్యాక్ ద ఎగ్జాంపుల్ అగైన్. ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎలా కన్స్యూమర్ బిహేవియర్ని ఎంఫసైజ్ చేస్తుంది అనే దాని మీదే ఇవాటికి మనం ఎగ్జాంపులర్గా ఒక అబ్స్ట్రాక్ట్ అయిపోతున్నాం. సో దీనికి ఒక ఇంట్రొడక్షన్ ఆర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏముంటుంది? ఒక డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఈ రీసెంట్ అడ్వాన్సెస్ టైంలో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలా గ్రో అయింది, ఈ డిజిటల్ మార్కెటింగ్ బేస్ చేసి కన్స్యూమర్స్ ఏం చేస్తున్నారు అనేదే నా ఇంట్రొడక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్. దాన్ని సింప్లిఫైడ్గా మీకు 2 పాయింట్స్కి ఇక్కడ ఇచ్చారు. రైట్ డౌన్ బ్రీఫ్ కాంటెక్స్ట్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టడీ. తర్వాత స్టేట్ ద ఇంపార్టెన్స్ ఆర్ రిలవెన్స్ టు ద టాపిక్. సో నేను ఒక అబ్స్ట్రాక్ట్ రాసే ముందు ద ఫస్ట్ పాయింట్ నేను ఎలా రాస్తానంటే, రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద కన్స్యూమర్ బిహేవియర్ అండ్ ఎంగేజ్మెంట్. సో ఇప్పుడు నేను చదివేది స్టార్ట్ చేసినప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఎలా అంతా జరిగింది అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ కాంపోనెంట్ ఇన్ అబ్స్ట్రాక్ట్ ఇస్ ఇంట్రొడక్షన్ ఆర్ బ్యాక్గ్రౌండ్. మనం తీసుకున్న స్టడీ బేస్ చేసి దానికి ఒక ఇంట్రొడక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. ఓకే. పాయింట్ నెంబర్ 2 ఇన్ అబ్స్ట్రాక్ట్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఆర్ పర్పస్. ఈ రీసెర్చ్ ఎందుకోసం చేస్తున్నాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ రీసెర్చ్. మేబీ దీనికి ముందర చేసిన రీసెర్చ్లో ఒక చిన్న స్పెసిఫిక్ గ్యాప్ అయి ఉండొచ్చు. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికో లేదు ఆ గ్యాప్ని ప్రాపర్గా స్టడీ చేసి దాన్ని ఇంకా ఇన్ డెప్త్గా చెప్పడానికి నేను ఈ స్టడీస్ చేస్తున్నా అని ఒక 3 to 4 లైన్స్ మనం రాసేదే ఆబ్జెక్టివ్ ఆర్ పర్పస్. ఇక నేను ఒక ఎగ్జాంపుల్ లైన్ ఇచ్చాను. ఎక్కడైతే మీరు అబ్స్ట్రాక్ట్లో దిస్ స్టడీ ఎయిమ్స్ టు ఎక్స్ప్లోర్ అని స్టార్ట్ చేస్తేనే ఈ పర్టికులర్ పేపర్ నేను ఎందుకు స్టడీ చేశాను అనేది నేను వివరంగా చెప్తున్నాను పబ్లిక్. ఎవరు నా అబ్స్ట్రాక్ట్ చదువుతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. దిస్ స్టడీ ఎయిమ్స్ టు ఎక్స్ప్లోర్ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా అల్గారిథమ్స్ ఆన్ పర్చేసింగ్ డెసిషన్స్ ఆఫ్ కన్స్యూమర్స్. సో పర్పస్ అంటే ఏంటి, నేను ఈ పేపర్ ఎందుకోసం రాశాను, ఫైన్, ఈ పేపర్లో నేను ఏ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి చెప్పబోతున్నా అనేది పర్పస్. రైట్. థర్డ్ కాంపోనెంట్ ఈజ్ మెథడ్స్ ఆర్ మెథడాలజీ. ఎప్పుడైనా సరే ఒక రీసెర్చ్ ఆర్ రివ్యూ ఆర్టికల్ మనం కంప్లీట్ చేసేటప్పుడు ఒక సింగిల్ మెథడ్తో మనకు అవుట్పుట్ అనేది దొరకదు. సో అందుకనే నేను మెథడ్స్ ఆర్ మెథడాలజీ అనేది ఇక్కడ ఎంఫసైజ్ చేశాను. సో ఫస్ట్ 2 కాన్సెప్ట్ పాయింట్, సమ్మరైజ్ హౌ రీసెర్చ్ వాజ్ కండక్టెడ్. మనం చేసిన రీసెర్చ్ ఎలా కండక్ట్ చేసామనేది చెప్పాలి. రెండోది, శాంప్లింగ్ అండ్ డేటా కలెక్షన్ మెథడ్స్ గురించి ఇక్కడ మాట్లాడవచ్చు. కానీ అంత వివరంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. డేటా కలెక్షన్ మెథడ్ గురించి కాన్సైజ్ వేలో చాలా తక్కువగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో అవి మాత్రం చెప్పచ్చు. ఇక నేను ఎగ్జాంపుల్గా రాసిన ఒక కాంటెక్స్ట్ చూడండి. ఎ మిక్స్డ్ మెథడ్ అప్రోచ్ వాస్ అడాప్టెడ్.
ఒక మెథడ్ కాదు, మల్టిపుల్ మెథడ్స్ని అడాప్ట్ చేశాను, కంబైనింగ్ సర్వేస్ అండ్ డేటా అనాలైసిస్ ఫ్రమ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఓకే, సో దీన్ని ఇంకా కొంచెం వివరంగా మనం వచ్చి పేపర్ రాసేటప్పుడు చూద్దాం. బట్ ఈవెన్ దెన్ ఫస్ట్ ఈ 3 కాంపోనెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇంట్రొడక్షన్ ఆర్ బ్యాక్గ్రౌండ్, ఆబ్జెక్టివ్ ఆర్ పర్పస్, మెథడ్స్ అండ్ మెథడాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. 4th పాయింట్, ఈ ఆర్టికల్ కంప్లీట్ చేసేటప్పుడు నేను ఏ ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేశాను, నేను రీసెర్చ్ చేశాను కదా, నేను ఏ ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేశాను జనరల్గా. సో ఓవరాల్గా ఒక హైలైట్ పాయింట్స్ ఆఫ్ యువర్ ఫైండింగ్స్ అంటారు. మనం అవుట్పుట్గా మనం ఏం చెప్పబోతున్నాం, ఓకే నేను ఆర్టికల్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంట్రెస్టెడ్, ఇది బ్యాక్గ్రౌండ్ స్టడీ, దీని మీద ఇంతవరకు నేను చదివిన దాని నుంచి నాకు వచ్చిన రిజల్ట్ ఇది అనేది నేను చెప్పాలన్నమాట. దట్ ఈస్ వాట్ ద అనలైజింగ్ ఈజ్ రివీలింగ్. ఇక్కడ 30% ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ కన్స్యూమర్ ఎంగేజ్మెంట్ ఇన్ టార్గెటెడ్ యాడ్స్ అని నేను రాశాను. సో రిసర్చ్ అండ్ ఫైండింగ్స్లో మీరు చేసిన ఆర్టికల్ ఆర్ మీరు రాసిన ఆర్టికల్ ఆర్ ద కాంటెంట్ ఏముందో దాని మీద మీ ఫైండింగ్స్ ఏంటి అనేది మీరు చెప్పాలి. ఫైనల్గా కన్క్లూషన్. సో కన్క్లూషన్ అనేటప్పుడు కూడా డోంట్ ట్రై టు క్లోజ్ ఇట్, ట్రై టు ఎక్స్టెండ్ ఇట్. ఎప్పుడైనా ఇప్పుడు నేను చేసిన రీసెర్చ్ ఫైనల్ అనేటట్టు ఎప్పుడు మనం రాయాల్సిన అవసరం లేదు. ఒక 3 to 4 lines మనం కన్క్లూషన్ గురించి రాసేటప్పుడు ఎప్పుడైనా మనం వచ్చి ఈ కన్క్లూడ్ అయిపోయింది అనేటట్టు రాయక్కర్లేదు. యూ ఆల్వేస్ గో విత్ ఎక్స్టెన్షన్ ఆర్ ఇంప్లికేషన్స్. మనం చేసిన రీసెర్చ్ ఇంతవరకు అయ్యింది, మేబీ దీని స్ట్రాటజీ మారటానికి ఇన్ ఫ్యూచర్లో ఛాన్సెస్ ఉంది అనేటట్టు కూడా వీ కెన్ క్లోజ్ ఇట్. ఇప్పుడు నేను రాసింది ఇక్కడ, దీస్ ఫైండింగ్స్ ప్రొవైడ్ ఇన్సైట్స్ ఫర్ బిజినెస్ టు ఆప్టిమైజ్ దేర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. మేబీ దీనికంటే బెటర్గా ఎవరైనా రీసెర్చ్ చేయొచ్చు, లేదు ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు అనేటట్టు మనం కన్క్లూషన్ రాయొచ్చు. ఫైన్. సో అబ్స్ట్రాక్ట్ 5 కాంపోనెంట్స్, ఐమ్ జస్ట్ రిపీటింగ్ ఇట్ అగైన్. దాని తర్వాత మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇంట్రొడక్షన్ ఆర్ బ్యాక్గ్రౌండ్, ఆబ్జెక్టివ్ ఆర్ పర్పస్, మెథడ్స్ ఆర్ మెథడాలజీ, రిజల్ట్స్ ఆర్ ఫైండింగ్స్, కన్క్లూషన్స్ అండ్ ఇంప్లికేషన్స్. ఇప్పుడు ఈ 5 పాయింట్స్ని మీరు గ్యాదర్ చేసి 150 words నుంచి 250 words లోపల ఇంక్లూడింగ్ కీవర్డ్స్ ఇచ్చి రాసేదే అబ్స్ట్రాక్ట్. ఒక పేపర్ ఎవరైనా చదువుతున్నారంటే ఇనిషియల్గా మొత్తం పేపర్ చదవడానికి అందరికీ టైం ఉండదు కాబట్టి అబ్స్ట్రాక్ట్నే ఫస్ట్ ఇన్ఫర్మేషన్గా తీసుకుంటారు. ద ఫేస్ ఆఫ్ యువర్ హోల్ రీసెర్చ్ ఆర్టికల్ ఆర్ రివ్యూ ఆర్టికల్ అనేది అబ్స్ట్రాక్ట్. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపులర్ చూద్దాం. ఈ ఎగ్జాంపులర్లో మీకు మల్టిపుల్ కలర్స్ ఇక్కడ ఇచ్చున్నాను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఫస్ట్ ఆ 5 పాయింట్స్ అనేది ఇక్కడ నేను సెపరేట్ చేశాను. పాయింట్ నెంబర్ 1 ఎల్లో కలర్ వచ్చి ఇంట్రొడక్షన్ ఆర్ బ్యాక్గ్రౌండ్, పాయింట్ నెంబర్ 2 ఆబ్జెక్ట్ అండ్ పర్పస్ అనేది రెడ్, మెథడ్స్ అనేది బ్లూ, ఫైండింగ్ అనేది గ్రీన్ అండ్ వైలెట్కి వచ్చి కన్క్లూషన్. ఇప్పుడు అన్ని దానికి నేను 3 lines ఆర్ 4 lines ఇచ్చాను. ఓవరాల్గా ఇక్కడ 152 words అనేది నేను యూస్ చేస్తున్నాను. సో మినిమమ్ ఆఫ్ 150 words నుంచి 250 words లోపల మనం అబ్స్ట్రాక్ట్ అనేది రాయొచ్చు, రైట్? సో అబ్స్ట్రాక్ట్లో మేజర్గా మనకి అన్వాంటెడ్ థింగ్ ఏంటి అంటే కంపల్సరీగా ఈ అవర్స్ని అవసరం లేదు అనేది సైటేషన్స్ అండ్ రెఫరెన్సెస్. మీరు ఇస్తే ఇట్స్ ఓకే, గుడ్. ఇఫ్ నాట్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. మీరు లిటరేచర్ రివ్యూలో ఎటు సైటేషన్స్ అండ్ రెఫరెన్సెస్ పెడతారు కాబట్టి అబ్స్ట్రాక్ట్లో వేయాల్సిన అవసరం అనేది లేదు, కంపల్సరీ అనేది లేదు. బట్ బేస్డ్ ఆన్ ద జర్నల్ అగైన్. Now first thing, introduction or background. నేను రాసింది ఏంటి? Recent advances in digital marketing have significantly transformed consumer behavior and engagement. Fine. Social media platforms powered by sophisticated algorithms play a crucial role in shaping purchasing decisions of the individuals. So first point నేను బ్యాక్గ్రౌండ్ రాసేసాను. ఈ రీసెంట్ టైమ్స్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా వరకు కన్స్యూమర్ బిహేవియర్ని, ఎంగేజ్మెంట్ని డిసైడ్ చేస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అల్గారిథమ్స్ ఎలా డిజైన్ చేశారంటే మన పర్చేసింగ్ పవర్ అంటే కన్స్యూమర్ పర్చేసింగ్ పవర్ డెసిషన్ మేకింగ్కి చాలా వరకు ఉపయోగపడుతుంది అనేది నా ఇంట్రొడక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్. దీని తర్వాత పర్పస్ ఆఫ్ ద స్టడీ. దిస్ స్టడీ ఈ రెడ్ కలర్లో ఉన్నది చూడండి. దిస్ స్టడీ ఎయిమ్స్ టు ఎక్స్ప్లోర్ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా అల్గారిథమ్స్ ఆన్ కన్స్యూమర్ బిహేవియర్. ఈ పర్టికులర్ స్టడీ నేను తీసుకున్నది ఏంటి? సోషల్ మీడియా అల్గారిథమ్స్ కన్స్యూమర్ బిహేవియర్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని నేను చదువుతున్నా. ఓకే, నెక్స్ట్ 2 lines, మెథడ్స్. I have used mixed methods of approach like combining quantitative surveys and qualitative data analysis from popular social media platforms నుంచి ఇలాంటి మెథడ్స్ అన్ని నేను వాడాను. నెక్స్ట్ ఫైండింగ్స్. టోటల్ అవుట్పుట్ ఫైండింగ్స్ ఏంటి? ఈ అల్గారిథమ్ డ్రివెన్ నుంచి 30% జనాలు కన్జ్యూమర్స్ are trying to use or get influenced with the social media platforms for the purchasing power. And finally, conclusion రాసినప్పుడు these insights provide a valuable recommendations for business seeking to optimize the digital marketing strategies. జనరల్గా ఈ ఇన్ఫర్మేషన్ చాలు
నేను రికమెండేషన్ చేశాను. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ బేస్ చేసి కన్స్యూమర్ బిహేవియర్ అనేది ర్యాపిడ్గా డిజిటల్ ల్యాండ్స్కేప్లో ఎవాల్వ్ అయ్యింది అని రాశాను, అంతేగాని క్లోజ్ అయింది అని రాయలేదు. ఇట్ ఈస్ ఎవాల్వింగ్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దీని తర్వాత మీరు రీసెర్చ్ చేయొచ్చు అనేటట్టే నేను కంక్లూడ్ చేశాను. ఫైన్. ఇప్పుడు ఎల్లో, రెడ్, బ్లూ, గ్రీన్, వైలెట్ ఈ 5 పాయింట్స్ని నేను సాటిస్ఫై చేసేటట్టు రాసేటప్పుడు నా అబ్స్ట్రాక్ట్ అనేది ఇది బెస్ట్గా అవుట్పుట్ రావచ్చు. దీనికంటే బెటర్ అబ్స్ట్రాక్ట్ మీరు రాయగలుగుతారంటే కంపల్సరీ మీరు కమెంట్స్లో మీ అబ్స్ట్రాక్ట్ అనేది సబ్మిట్ చేయండి ఇదే టాపిక్ మీద. బికాస్ అబ్స్ట్రాక్ట్ అనేది రాసేటప్పుడు దెర్ ఈస్ అ ఫార్మాట్. ఆ ఫార్మాట్ అనేది మనకి ఈ కాంపోనెంట్స్ని మీరు సాటిస్ఫై చేసేస్తే, ఈ కాంపోనెంట్స్ లోపల మీరు రాసేస్తే దట్ విల్ బి ద బెస్ట్ అబ్స్ట్రాక్ట్ విచ్ విల్ బి సబ్మిటింగ్. జనరల్గా నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అంతా మీ పేపర్ మొత్తం అడగరు. ఇనిషియల్గా ఏమడుగుతారంటే మీ అబ్స్ట్రాక్ట్ అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే అడుగుతారు. మీరు ఏ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లేకపోతే కాన్ఫరెన్స్ అటెండ్ చేసేటప్పుడు మీ దగ్గర అడిగే ఫస్ట్ క్వశ్చన్ మీ దగ్గర ఉన్న అబ్స్ట్రాక్ట్ పంపిండి అంటారు. వాళ్ళ అబ్స్ట్రాక్ట్లోనే మీ మొత్తం పేపర్లో ఉండే డెలివరబుల్స్ ఏంటి అనేది వాళ్ళు జడ్జ్ చేయగలుగుతారు. సో మీ అబ్స్ట్రాక్ట్ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కాన్సైజ్గా, ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందో దాని తర్వాతనే మీ పేపర్ని సెలెక్ట్ చేసి వాడు ఆ పేపర్ మీద ఒక ప్రెజెంటేషన్ అడుగుతారు. ఫైన్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. మన నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.